ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. లా ఆఫ్ అట్రాక్షన్, ఏంజిల్ నెంబర్, స్విచ్ వర్డ్స్ గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా. అద్భుతమైన ఫలితాలు కూడా పొందుతున్నాము. అటువంటి శక్తివంతమైన నెంబర్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీకు అనారోగ్య సమస్యలు కానీ, లేదంటే రిలేషన్కి సంబంధించిన సమస్యలు కానీ, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారి మధ్య సమస్యలు, లేదంటే ఎవరైనా సరే అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్య కానీ ఏమైనా చిన్న గొడవలు వింటారు, అంటే పిల్లల మాట వినకపోవడం, ఇలాంటి గొడవలు ఉంటాయి కదా. అలాంటివన్నీ సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపించేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారం అండి. ఖచ్చితంగా మీరు ఈ పరిహారానికి మీరు కోరుకున్న వాళ్ళ ఫోటో ఉండాలి. చిన్న ఫోటో అయినా సరే పర్వాలేదు, వారి ఫోటో మాత్రం కంపల్సరీగా ఉండాలి. వారి ఫోటో వెనకతల 214543 అని నెంబర్ రాయండి. ఇంకొక నెంబర్ నార్మల్గా హెల్త్ ఇష్యూస్ ఏవైనా, హెడేక్ కావచ్చు, బీపీ, షుగర్, ఏదైనా మీకు మిగతా సమస్యలు ఉంటాయి కదా, వాటి గురించి మాత్రం 1891014 అని రాయండి. మీకు హెల్త్ అంటే అనారోగ్య సమస్యలు కానీ, లేదంటే ఆర్థికపరమైన సమస్యలు కానీ 1891014 అని రాసుకోవాలి. లేదంటే రిలేషన్కి సంబంధించింది అయితే వారి యొక్క, అంటే మీరు కోరుకున్న వ్యక్తి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వారి యొక్క చిన్న ఫోటో అయినా సరే పర్వాలేదు, ఆ ఫోటో వెనకాతల 214543 అని నెంబర్ రాయండి. ఇలా మీరు రాసిన తర్వాత ఆ ఫోటో వెనకాతల భాగం రాసిన తర్వాత మీ కబోర్డ్లో కానీ, సెల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి. ఆ తర్వాత మీ కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉంటారు కదా. అత్త కోడలు కానీ, తల్లి కూతుర్లు కానీ, తోడు కోడలు కానీ, అంటే అన్నదమ్ములు కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, మామ అల్లుల మధ్య కానీ, ఏ రిలేషన్లో అయినా సరే ప్రాబ్లం వస్తూ ఉంటాయి. వాళ్ళు నిరంతరం గొడవ పడుతూ చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను తీసుకొని గోల్డ్ కలర్ పెన్నుతో మొదటి ఈ నెంబర్ని రాయండి. మీ ఫ్యామిలీ ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండడానికి ఈ నెంబర్ బాగా యూస్ అవుతుంది. ఆ నెంబర్ ఏంటంటే 993 కాస్త స్పేస్ ఇవ్వాలి, 718 స్పేస్ ఇవ్వాలి, 9183 అని స్పేస్ ఇచ్చి 718 స్పేస్ 918 స్పేస్ ఇలా రాశారు కదా. ఈ ఫోటోను ఒక ఎల్లో కవర్లో ఉంచి కబోర్డ్లో కానీ, లేదంటే సెల్ఫ్లో కానీ పెట్టండి. మీ ఫ్యామిలీ నెంబర్, అంటే మీ ఫ్యామిలీ ఫోటో దిగుతారు కదా, ఆ ఫోటో ఉంటే దాని బ్యాక్ సైడ్ అయినా సరే పెట్టవచ్చు. మీ ఫ్యామిలీతో మంచిగా రిలేషన్ ఉంది, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటూ చేయాలన్నమాట. అదేవిధంగా మీ బాస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు, లేదంటే బయట వ్యక్తితో ప్రాబ్లమ్స్, ఎవరైనా చుట్టుపక్కల వారు కానీ, ఎవరైనా బయట వాళ్ళతో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, దూరపు బంధువులు కానీ ఎవరైనా సరే, అప్పుడు ఈ నెంబర్ని మీరు యూస్ చేయండి. అంటే 519 స్పేస్ ఇవ్వండి, 514 స్పేస్ ఇవ్వండి, 319 కొంచెం స్పేస్ ఇవ్వండి, 891. అదేవిధంగా ఇప్పుడు చెప్పకపోయే చాలామంది కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా, కామెంట్స్ కూడా వస్తుంది ఏంటంటే రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తున్నాయి, బ్రేకప్ అయింది, వాళ్ళు మమ్మల్ని వదలట్లేదు, మమ్మల్ని ఇంకా వేధిస్తున్నారు, మేము లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మ్యారేజ్ కానీ, లవ్ కానీ ఏదైనా సరే దాని ఎఫెక్ట్ వల్ల మీ ఫ్యామిలీ మీద, మీ కెరీర్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇలా మీరు మీరు ఫస్ట్ నుంచే బయటపడాలనుకుంటున్నారు సరే, మీరు గ్రీన్ కలర్ లేదా గోల్డ్ కలర్ పెన్తో ఈ నెంబర్ రాయండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట. 598 స్పేస్ 716 స్పేస్ 849598 స్పేస్ 716 స్పేస్ 849. మీకు కుదిరితే ఈ నెంబర్ని మీ లెఫ్ట్ బాడీ పార్ట్ మీద రాసుకోవచ్చు. మీరు ఇలా రాసిన తర్వాత ఫోటో మీద కూడా రాసుకోవచ్చు. ఒక ఎల్లో కలర్ కవర్లో పెట్టి కబోర్డ్లో పెట్టేయండి. ఒక ఫోటో వెనకాతల 2-3 నెంబర్స్ రాసుకోవచ్చు, అంటే ఖచ్చితంగా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీ ఇంటెన్షన్ చెప్పుకొని రాయాలి. నేను బాగా రికవరీ అయ్యాను, నా రిలేషన్షిప్ చాలా బాగుంది, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటూ చేసుకోండి. ఈ నెంబర్ రాసుకోవాలి. తర్వాత కొంతమందికి చాలా ఎమోషనల్గా ఉంటారు, డిప్రెషన్లో చాలా సమస్యలతో ఉంటారు, అంటే వాళ్ళకి ఏదో ఒకటి నిరంతరం సమస్య జరుగుతూనే ఉంటుంది కదా, శూన్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా
మీ రిలేషన్షిప్ కానీ మీరు కోరుకున్న వారి గురించి కానీ ఏదైనా సరే ఈ యొక్క నెంబర్ అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించి ఒక్కసారి యూస్ చేయి, నమ్మకంతో చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.